గారు శ్రీనివాస్ గారు ఉద్యోగుల సమస్యలకు సంబంధించి నిన్న వాళ్ళు మహాధర్నా చేశారు. ప్రభుత్వ స్పందనపై మీ రెస్పాన్స్ ఏంటి? మీరు ఏమంటున్నారు? దేని గురించి మేడం? దేని గురించా? నిన్న ఉద్యోగులు మహాధర్నా చేసినారు. వాళ్ళ యొక్క సమస్యలు డిఏలు ఇవ్వాలని, పెండింగ్ బకాయిలు ఉన్నాయని చెప్పేసి, ఈ ట్రాన్స్ఫర్లకు సంబంధించి కావచ్చు, ఈ పిఆర్సీ సవరణకు సంబంధించి కావచ్చు, వీటన్నింటిపైన నిన్న చేశారు. సో ఓపిక పట్టాము, ఇక ఓపిక పట్టలేము, మా డిమాండ్స్ ఇప్పటికిప్పుడు పరిష్కరించి తీరాల్సిందే, మా బకాయిలు చెల్లించాల్సిందే అని పట్టుబడుతున్నారు. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? మొట్టమొదట HMTV వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు సోదరులకు కూడా నమస్తే. అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి రాఖీ పౌర్ణమి సందర్భంగా యావత్ తెలుగు ప్రజానికానికి, తెలంగాణ సమాజానికి కూడా పండగ శుభాకాంక్షలు మేడం. అయితే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమన్నా అంటే మేడం, రేవంత్ రెడ్డి గారు, నేను రాత్రికి రాత్రే సమస్యలు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేస్తా అంటే, రాత్రికి రాత్రే వచ్చిన రాత్రే చేస్తాను ఇట్లా ఆయన నిరుద్యోగులను, ఉద్యోగులను, యువతను, మహిళలను భ్రమ పెట్టిండు. అంతకుముందు కూడా ఒక వీడియో ఉంది వారిది, అవును మస్తుకి ఇస్తామంటాం, ఇస్తామా అట్లా చెప్తేనే వాళ్ళు ఇంటరు, లేకపోతే వాళ్ళు వినరు అనేది కూడా ఒక వీడియో రేవంత్ రెడ్డి గారిది వైరల్ అయింది. వారు దాన్నే అనుసరిస్తున్నారు. ఏంటంటే యూ కెన్ గివ్ ఎనీ కమిట్మెంట్, ఎన్నన్నా మాట్లాడు, ఏమన్నా జనాలు ఇంటరు, తర్వాత చేస్తే చెయ్యి, లేకపోతే లేదు అనేటువంటిది ఆ సంక్షిప్తంగా దాని ఉద్దేశం, వారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు వారు అదే పాటిస్తున్నారు. వారు హామీలు ఇయ్యని సమాజం తెలంగాణలో ఎవరైనా ఉండరా అంటే ఎవ్వరు లేరు. పోనీ వారు ఎవరినైనా కూడా భిన్నంగా వాళ్ళకు వెళ్తున్నారు. ఇప్పుడు 6 డిఏలు ఇవ్వాలి, రిటైర్ అయిన ఎంప్లాయీస్ కి ఇవ్వాలి, పిఎఫ్ ఇవ్వాలి, ఈహెచ్ఎస్ కట్ అవుతుంది 6 నెలల నుంచి, వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళని పట్టించుకుంటలేరు. మొన్న సిద్దిపేటలో ఒక సమస్య ఇట్లనే వచ్చినప్పుడు ఒక 9 లక్షల రూపాయలు అయితే మహమ్మద్ ఖాజానా ఏదో ఎంప్లాయీ, పాపం ఆయనకైతే హరీష్ రావు గారు మాట్లాడి వాళ్ళ నియోజకవర్గం కాబట్టి ఒక 3 లక్షల రూపాయలు తగ్గించి, అంటే ఎంత టార్చర్ ఉంటుంది, ఎంత మీరు శ్రీనివాస్ గారు ఒక ప్రశ్న ఇంటరప్ట్ చేస్తున్నామని కాదు, కానీ వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్లలో జీవో 317కు సంబంధించి కూడా ప్రస్తావించారు. సో దానికి సంబంధించిన సవరణ అవసరము, ఈ ఉద్యోగులకు సంబంధించి ఈ ట్రాన్స్ఫర్లు కావచ్చు, స్థానికేతరంగా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అన్నది, అది మీ టైంలో వచ్చినటువంటి జీవోనే. ఎట్ ద సేమ్ టైం శాలరీస్కి టైంకు పడాలి అని చెప్పేసి అది కూడా ఒకటి ప్రస్తావించలేదు. మీ టైంలో కూడా ఆలస్యం ఉన్నాయి. డిఏలు ఇప్పుడు వీళ్ళు వచ్చిన సంవత్సరానికి 2 వేసుకుంటే 2.5 సంవత్సరాలు, పోనీ 3 సంవత్సరాలు వేసినా 6, మీ టైంలో ఉన్నవి కొన్ని చెల్లించడం వీళ్ళు అంటున్నారు. సో మీ టైంలో కూడా ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. వీళ్ళు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాత్రమే ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని మనం అనుకోవచ్చా, లేదా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారా అనేది? సో మీ సమాధానం మీదే తీసుకుంటా. బట్ ఒక్కసారి జగిత్యాల నుండి కాల్ చేసిన రాజయ్య గారితో మాట్లాడదాం, చాలాసేపు అయింది ఆయన. రాజయ్య గారు నమస్తే అండి. మీకు ఛానల్లో ఉన్న పెద్దలందరికీ ఈ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పాపం నిన్న ఉద్యోగస్తులు, పెన్షనర్లు ధర్నాలు చేశారు, అది అంతటి వరకే ఉంటుంది. ఆ ఉద్యోగ సంఘ నాయకులు వాళ్ళు ఈ రాజకీయ నాయకులకు ప్రలోభాలకు ఇదిపోయి ఇవన్నీ కట్టే పాపం వాళ్ళకు రావాల్సిన డిఏలు రావు, వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ రావు. ఇప్పుడు చూసినట్టయితే ఉచిత పథకాలతోటి ఇవన్నీ జరుగుతున్నాయి. రాజకీయ ప్రాబల్యం కూడా వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళు రిటైర్మెంట్ వయసు పెంచుకుంటూ, రిటైర్మెంట్ వయసు తోటి ఉద్యోగస్తులు యంగ్ ఇండియా యూత్ అని మనం ఎంతగానో చెప్పుకున్నటువంటి ఈ సమయంలో పాపం వాళ్ళకు కరెంట్ డిపార్ట్మెంట్ ఉంది, ఆయనకు స్తంభం ఎక్కరాదు, దిగరాదు, ఆయనకు రిటైర్మెంట్ వయసు. ఈ విధంగా రిటైర్మెంట్ వయసును గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 55 సంవత్సరాలు చేసినప్పుడు ఎంతో మంది రిటైర్ గా మళ్ళీ కానీ కోర్టు ద్వారా పోయి 55 సంవత్సరాలు, కనీసం 55 సంవత్సరాలు ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఓకే రాజయ్య గారు, థ్యాంక్ యూ. యాక్చువల్గా రాజయ్య గారు ఒక్కోసారి అంటే ఫ్రీక్వెంట్గా కాల్ చేస్తూ ఉంటారు,
అంటే అంశాలకు సంబంధించి త్వరగా స్పందిస్తున్నట్టు అనిపిస్తుంది. నేను 2-3 సార్లు మన ప్రోగ్రాంలోనే కాల్ చేసినట్టున్నారు రాజయ్య గారు అని అనుకుంటున్నా. శ్రీనివాస్ గారు మీరు ఇంతకుముందు నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పండి. ఇప్పుడు జ్యోత్స్న గారు చూడండి, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సమస్యలు కానీ లేకపోతే ఆస్తులు కానీ అప్పులు కానీ ఏ ప్రభుత్వం బదలాయింపు జరిగినా కూడా గత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వాటిని అన్ని కూడా కొనసాగించడం అనేటువంటిది ఒక రివాజు, అది అవసరం. బై డిఫాల్ట్ కూడా అది తీసుకెళ్ళాలి. నిజంగా మేము బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసిపోయింది, బీఆర్ఎస్ పార్టీలో పెండింగ్లు ఉండే, బీఆర్ఎస్ పార్టీలో ఫీజు రియంబర్స్మెంటింగ్ ఉండే, బీఆర్ఎస్ పార్టీ అట్లా చేయలేదా, బీఆర్ఎస్ పార్టీ ఇట్లా చేయలేదా? నిజం, బీఆర్ఎస్ పార్టీ ఒక 10 సంవత్సరాల కాలంలో వివిధ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను, లేకపోతే నిరుద్యోగ యువతను, ఉద్యోగస్తులను తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో వివిధ జీవోలు తీసుకొచ్చేటువంటిది కావచ్చు, వివిధ బకాయిలు కావచ్చు, లేకపోతే మేమిచ్చిన ఫిట్మెంట్ కావచ్చు, లేకపోతే అంగన్వాడీలకు మేమిచ్చినటువంటి వాళ్ళకి వేతనాలు పెంచే కార్యక్రమం కావచ్చు. సరే, ఇప్పుడు ఆ ప్రభుత్వంలో జరగాల్సింది జరిగింది. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో పెండింగ్ ఉంటే మీ ప్రభుత్వం చెల్లించదా? ఆ ప్రభుత్వంతో ప్రజలు ఇంకా జరిగిన దాని వల్ల సంతృప్తి చెందకనే మీకు ప్రభుత్వాన్ని అప్పజెప్పిండ్రు. మీకు ప్రభుత్వాన్ని అప్పజెప్పే నాటికి మీరు అధికారంలోకి వచ్చే ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? నెరవేర్చమని ఒక ప్రధాన ప్రతిపక్షంగా, బాధ్యతాయుక్తమైనటువంటి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ అడగొద్దా? ఉద్యోగుల పక్షాన మాట్లాడద్దా, లేదా విద్యార్థుల పక్షాన మాట్లాడద్దా, మహిళల పక్షాన మేము మాట్లాడద్దా, రైతుల పక్షాన మేము మాట్లాడద్దా, హైడ్రా బాధితుల పక్షాన మేము మాట్లాడద్దా? చెప్పండి. మా పని అధికారంలో ఉన్నప్పుడు మేము ఏం చేయాలో, ఎంత చేయాలో తెలంగాణ ప్రజలు ఈ రోజు బేరీజ్ వేసుకుంటున్నారు. మేము కాంట్రిబ్యూట్ చేసినాం. ఈ రోజు పెండింగ్ బకాయిలు మీ వల్లనే జరిగింది. మీరు చెల్లించలే, మేము చెల్లించినాం, అయితే మేము ఇప్పుడు చెల్లించలేము. ఇది ఎంతవరకు కరెక్ట్ చూస్తాగా? అంటే ఇక్కడ డెఫినెట్ గా మీరు ప్రజల తరఫున మాట్లాడొచ్చు, కానీ మీ టైంలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగులకు ధోకా ఇచ్చింది కాంగ్రెసే, ప్రస్తుత ప్రభుత్వమే అన్నట్టుగా మీరు మీ విమర్శల దాడి అట్లా ఉందా అనేది డెఫినెట్ గా చెయ్యాలని ప్రతిపక్షాలంటేనే ప్రజల గొంతుకై వాళ్ళ తరఫున వాళ్ళకి సంఘీభావంగా ముందుకు వస్తాయి, డౌట్ లేదు. కానీ మీ టైంలో ఉన్నటువంటి పలు సమస్యలకు సంబంధించి కూడా అప్పుడు మీరు చెయ్యలేంది ఇప్పుడు ఉన్నటువంటి దానిపైన కదా. అప్పుడు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ లేని ధర్నాలు, ఎక్కడ లేని పంచాయతీలు, ఎక్కడ లేని పాదయాత్రలు, తలపాగాలు కట్టుకొని గ్రీన్ ఆకుపచ్చవి కడవాలు వేసుకొని వేటివి రైతుల దగ్గర ఉన్నటువంటి వర్షేలు పట్టుకొని నడిచిండ్రు కదా వీళ్ళంతా. ఇదే ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులుగా మేము మాకు అధికారం అప్పచెప్పమనండి, రాత్రిలో రాత్రి మేము అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పింది కదా. మేమేమంటున్నాం అంటే ఇప్పుడు మీకు అట్లీస్ట్ యూ రియలైజ్ గవర్నమెంట్ నడపడం అంత సులువు కాదు, అంత ఈజీ కాదు అనేటువంటిది మీకు ఒక అవగాహనకు వచ్చుంటారు. అయినా కూడా సమస్యలను దాటి వెళ్లాల్సినటువంటి బాధ్యత, సమస్యలు తీర్చాల్సినటువంటి బాధ్యత, అది ఉద్యోగస్తుల సమస్యలైనా, లేకపోతే పెన్షనర్స్ సమస్యలైనా, నిరుద్యోగ క్యాలెండర్ అయినా, మేము రాగానే లక్షల ఉద్యోగాలు ఇస్తాం, రాగానే లక్షల రుణమాఫీ చేస్తాం, మేము ఇంతవరకు ఆ రైతు బంధు ఇచ్చినటువంటి దాఖలాలే లేవు. మా ప్రభుత్వంలో లేవా అంటే ఉండి ఉండవచ్చు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ మీదే ఇంకా కొనసాగుతుందని నిన్నెవరో మిత్రులు మాట్లాడుతున్నారు. అవును, మా ప్రభుత్వ హయాంలో 2,500 నుంచి 3 కోట్ల రూపాయలు ఉండే, ఈ రోజు అది 12,000 కోట్ల రూపాయలు అయింది. ఎందుకంటే చాలీనా 2,500 కోట్ల రూపాయలు చెల్లించాలి కాబట్టి. అట్లనే ఉద్యోగస్తులకు కూడా మీరు ఇవ్వాల్సినటువంటి ఆర్డిఏలు కానీ, వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత కానీ, వాళ్ళ యొక్క ఈహెచ్ఎస్ థింగ్స్ కానీ అవి చేయాల్సిన అవసరం ఉంది కదా. పెన్షన్ మీరు చెల్లించాల్సిన అవసరం ఉంది కదా.